నమస్తే అత్తలో. నమస్తే కోడళ్ళు. జ్యోతి, సాబ్దానా కిచిడి చేసుకుందాం. సాబ్దానా కిచిడికి ఫస్ట్ పల్లీలు ఎంచుకోవాలి. ఎల్లుకు సల్వా అత్తమ్మ సాబ్దానా కిచిడి. సల్వా ఒక పొద్దులు ఉన్నప్పుడు మంచిగా డైజెస్ట్ కాకుండా హెవీగా ఉంటది అన్నట్టు. నువ్వు చూడత్తమ్మ వేగినాయి, మంచిగా వేగినాయి. ఒక 2 స్పూన్లు, సరే 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 2 స్పూన్లు ఆయిల్, ఆవాలు జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవో కట్ చేసుకుని ఆలుగడ్డలు ఎన్ని రెండు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం, ఎందుకంటే ఆలుగడ్డ బ్లాక్ అయితే జాటికి వాటర్ లో వేసుకొని కొంచెం ఆలుగడ్డ ముక్కలు సన్న కట్ చేసుకోవాలి, ఫ్రై కట్ చేసుకున్నట్టు. నీళ్ళు పడని. ఆలుగడ్డ ఏగేలోపు పల్లీలు దంచుకుందాం. అది మంచిగా ఉడికిపోవాలి ఆలుగడ్డ. ఆ లోపల పల్లీలు దంచుకుంటే వేపిన పల్లీలు దంచుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ముద్ద, అవి 1/2 కిలో సాబ్దానాకి ఒక 10 పచ్చిమిరపకాయలు ముద్ద, 2 ఆలుగడ్డలు అంటే ఒక 100 గ్రాముల ఆలుగడ్డ, 10 పచ్చిమిర్చి ముద్ద, ఇంకో సాబ్దానాలు వేయాలి. ఈ దంచుకున్న పల్లీలు ఉన్నాయిగా, వీటిని కూడా దీంట్లో వేసేయాలి. రతం అదే ఆలుగడ్డ వేగింది జ్యోతి. ఇగో సాబ్దానా వేసుకోవాలి. పల్లి పొడి, పచ్చిమిర్చి వేసుకున్న సాబ్దానా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. అన్న వేసి చూడని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు వేసుకోవాలి అత్తమ్మ? 1/2 స్పూన్. అవి కలర్ మారుతాయి సాబ్దానా. 1/2 స్పూన్. కొంచెం పుల్ల కావాలనుకున్న వాళ్ళు నిమ్మరసం వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా నెయ్యి ఇట్లా ఏమన్నా వేసుకోవచ్చు? ఏదొద్దు, ఇంతే సింపుల్. పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఆలుగడ్డ, కరివేపాకు, సగుబియ్యం. ఏది అవసరం లేదు. మంచిగా మనం ఒక్క పొద్దులు ఉన్నప్పుడు ఫాస్టింగ్ కి ఇట్లా ఉంటే బాగా అవసరం వస్తుందేమో. తిన్నా కూడా తప్పు ఉండదేమో కదా? లేదు, దీనికి సగుబియ్యానికి తప్పు లేదు. 10 నిమిషాలలో మొత్తం రెడీ అయిపోతుంది. ఆలుగడ్డ వేయడమే ఆలస్యం. ఇప్పుడు సాబ్దానా వేసినాక ఎంతసేపు ఉంచాలి? సాబ్దానా వేసిన తర్వాత ఒక 7 నిమిషాలు పడుతుంది. జ్యోతి, ఇగో ఇది అయిపోయింది. ఇది దించేద్దాం. ఇక దించి టేస్ట్ చేద్దాం. సరే అత్తమ్మ. జ్యోతి, సాబ్దానా కిచిడి అయింది. దీన్ని టేస్ట్ చేద్దాం. పట్టు. సూపర్ అంటే సూపర్ ఉంది అత్తమ్మ. టేస్ట్ బాగుంది. అందరికి ఒక పొద్దులకు అన్నిటికీ బాగుంటది.